చేంజ్ యువర్ కన్ఫెషన్. నేను ఏమంటానంటే ఆ పరిస్థితులు వస్తే తప్పించుకోవడం ప్రయత్నం చేయగాని డోంట్ స్పీక్ ద నెగిటివ్ వర్డ్స్. ఏం పలుకోద్దంట, ఏం పలుకోద్దు. నీ కన్ఫెషన్ నేను పట్టిస్తాను, నీ ఒప్పుదలనే నేను పట్టిస్తుంది. సో దేవుడు ఏం చేశాడంట, మనల్ని ఏర్పరచుకున్నాడంట, భక్తులుగా మనల్ని ఏర్పరచుకున్నాడంట. మరి భక్తులుగా ఉన్నవాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవారు ప్రభుతో సమ్మతించకపోతే మనం దేన్ని జయించలేము, దేన్ని జయించలేము. హల్లెలూయా. చూద్దాం. తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండంగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. హల్లెలూయా. చాలా లోతైన మాట ఇది. మెడిటేషన్ ఏం చేస్తుంది, ధ్యానం ఏం చేస్తుంది తెలుసా? పలకడం ప్రారంభిస్తుందంట. అవునా? ఇప్పుడు సపోజ్ గా కొంతమంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళ హార్ట్లో ఏం చేస్తారంటే చాలా లోతైన ధ్యానం కలిగి ఉంటారు. వాళ్ళు చాలా లోతుగా ధ్యానిస్తూ ఉంటారు. సపోజ్ గా వచ్చే నెల కొన్ని బంధకాలు నీకున్నాయి, నువ్వేదో చేయాలా, నువ్వేదో కట్టాలా, నీ నీడ్స్ ఏదో తీర్చబడాలా, దాని గురించి బాగా ఆలోచిస్తూ ఆ ఆలోచన కాస్త ఏమైపోతుందంటే ఇట్ గోస్ టు నెగిటివ్. అవునా? ఇక నేను జయించలేనేమో, ఇక నేను కట్టలేనేమో, ఇక నా వల్ల అయితలేదేమో అనే ఈ రాంగ్ మెడిటేషన్ ఏం చేస్తుందంటే నీ వాయిస్ వచ్చేస్తుంది. ఆ ధ్యానం ఏమిస్తూ ఉంటే దానికి వాయిస్ ఇచ్చేస్తాం మనం, కానీ పలకడం ప్రారంభిస్తూ ఉంటాం. నా వల్ల అయితలేదు, అసలుకి ఎంత ప్రయత్నాలు చేసినా నేను చూడలేకపోతున్నా, నేను కట్టలేకపోతున్నా, నా ప్రయత్నాలు అన్ని చేసినా ఈ వ్యక్తి పట్ల, కానీ తను మారట్లేదు. నీకు నువ్వే జవాబునిస్తున్నావు. కన్ఫెషన్ ఏంటిదంటే జవాబు ఇచ్చినట్టే. హల్లెలూయా. మీకు ఒకటి చెప్తా, అర్థమయ్యేటట్టు చెప్తా. యేసు ప్రభు సిలువలో తన ఆత్మని దేవునికి అప్పచెప్పాడా లేదా? యేసు ప్రభు సిలువలో తన ఆత్మని అప్పచెప్పాడా లేదా? అప్పచెప్పనంతసేపు ఎక్కడ ఉంది? అవునా కదా? ఆయన అప్పచెప్పినప్పుడు ఏమైంది? ఓకే, ఎలా జరిగింది ఇది? మాట్లాడినంత సేపు, ఆ మాట పలకనంత సేపు ఆయన దేంట్లో ఉన్నాడు? జీవంలో ఉన్నాడు. అన్ని దెబ్బలు తిన్నా, అంతా జరిగిన, సిలువేసేసినా కూడా, అవునా, తనకు తాను అప్పచెప్పనంత మాత్రాన, తనకు తాను కన్ఫెస్ చేయనంత మాత్రాన అంతసేపు ఏమన్నాడు? జీవంలో ఉన్నాడు. ఎప్పుడైతే కన్ఫెస్ చేశాడో నేను నీకు అప్పచెప్తున్నా అన్నప్పుడు ఏమైంది? తాను విడిచిపెట్టాడు కదా. అవునా కదా? సో ఇది ఏమవుతుంది? అవునా? ఏమవుతుంది? కన్ఫెషన్ నిన్ను అప్పచెప్తుంది, లేదా నీ ఒప్పుదల నిన్ను విడుదల చేస్తుంది. హల్లెలూయా. సో మెడిటేషన్ నుంచి వచ్చేదే ఏంటిదంట? ఒప్పుదల అంట. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి హృదయంలో విశ్వసించి నోటితోని ఒప్పుకుంటే ఏమవుతుంది? రక్షించబడతాడు. అవునా కదా? సో అలాగనే నీలో, నీ చుట్టూ నీకు జరుగుతున్న విషయాలన్నీ నీ హృదయంలో చొచ్చి అవి నువ్వు ధ్యానపూర్వంగా ఆలోచిస్తూ నీవు పలుకుతున్న ప్రతి మాటనే నీ జీవితంలో మరలా జరుగుతుంది. హల్లెలూయా. చెప్పండి. ఒప్పుదల మార్చబడాలి. హల్లెలూయా. సో రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్ళు. కానీ ఏదో ఆలోచన చేస్తూ నిద్రలోకి వెళ్తే ఇట్ క్రియేట్స్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ కన్ఫెషన్. అదే నీ జీవితంలో మరలా జరుగుతూ ఉంది. సర్కిల్ ఇది, రింగ సైకిల్ ఇది. యేసు నామమున మార్చబడును గాక.